మరి ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి దీక్ష తీసుకొని ఆ దీక్ష క్రమంలో ఆయన పాదరక్షలతో ఉన్నారు అని ప్రజల్లో ఒక వివాదం ఉంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మొదటిగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా. విజయానికి వారాహి తోడు ఎలా అనేది. 1 సంవత్సరం క్రితం అతను వారాహి దీక్ష తీసుకున్నారు. ఆయన ఈ పోరాటంలో ఆయన వాహనానికి కూడా వారాహి అనేటువంటి పేరు పెట్టారు. పేరు పెట్టి సంవత్సరం అయిన తరువాత ఆయనకి ఎటువంటి విజయాన్ని వారాహి అందించింది అనేది ఆయనకి తెలుసు, ఆయన చుట్టూ ఉండేటువంటి కొంతమందికి తెలుసు. వారాహి ఎక్కడ ఉంటే, ఎక్కడ కొలిస్తే విజయం వాళ్ళది, రాజ్యం వాళ్ళది. అది మేము పురాణాల్లో చదివాము, చరిత్రలో చదివాము. కానీ ప్రత్యక్షంగా వారాహి యొక్క విశేష ఫలితాల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో చూపించగలిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారాహి ఉపాసన ద్వారా, వారాహి పూజ ద్వారా ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నారు, అత్యున్నత స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చూడాలని అతని అభిమానులు ఎలా అయితే ఆయన ఉండాలని కోరుకున్నారో ఆ యొక్క కోరికను, వాళ్ళ యొక్క ఆశలను నెరవేర్చింది వారాహి తల్లి. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు. ఈ దీక్షను మీ జనసేననే కాదు, జన సైనికులందరూ కూడా వారాహి దీక్షను తీసుకొని రేపు నెల 6 నుంచి 15 వరకు జరిగేటువంటి వారాహి నవరాత్రుల్లో జన సైనికులందరూ కలుసుకొని ఆమెకి కృతజ్ఞతగా ఆమెను కొలిసి దీక్ష తీసుకోండి. మీ జనసేనానికి, ఆయన అనుకున్న సంకల్పానికి మీరు తోడుగా నిలవండి అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకొక విషయం, పాదరక్షల గురించి చెప్పారు. పాదరక్షలు ఎందుకు వేయకూడదు అనేది ముందు మనకు తెలియాలి. అది తెలిసిన వాళ్ళు దాని మీద మాట్లాడితే స్పందించవచ్చు. ఎవరో తెలియని వాళ్ళు లేదా ఇంకో పద్ధతుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక వారాహి ఉపాసకుడుగా, వారాహి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి విమర్శకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకుంది. ఎవరు ఇష్టమున్నా లేకపోయినా నేను చెప్తా. మన పూర్వకాలంలో పాదరక్షలు 2 రకాలు. 1 కొయ్యతో చేసినవి, 2 వేరే యొక్క జంతువు యొక్క చర్మంతో తయారు చేసిన వారిని పాదరక్షలుగా ఉండేవి. ఇంకొక జంతువును, ఇంకొక జీవిని హింసించి ద్వారా వచ్చేటువంటి వస్తువుతో తయారైనటువంటి పాదరక్షల్ని పవిత్రమైన ఆలయాలు కానీ, గృహాలు కానీ బయట విడిచే వెళుతారు కాళ్ళు కడుక్కొని. ఆ రోజు ఉన్నటువంటి వస్తు సామాగ్రి పాదరక్షలు తయారు చేయడానికి 1 జంతు చర్మము, 2 కొయ్య. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలంలో వివిధ రకాలైనటువంటి వస్తు సామగ్రితో పాదరక్షలు తయారు చేస్తున్నారు. అందులో రబ్బరు కానీ, ప్లాస్టిక్ కానీ, జంతు చర్మం లేకుండా ఇంకొక జీవిని బాధించి దాంతో రక్షణ పొందేది కాకుండా ఇప్పుడు వేరేటువంటి వస్తువులతో తయారు చేస్తున్నారు. దాన్ని ధరించడం వల్ల పాదరక్ష దానికి ఇంకొక జీవిని బాధించిన వస్తువు కాదు కాబట్టి దాన్ని లక్షణంగా ధరించవచ్చు. బహుశా ఆయన అలాంటి వస్తువుల్నే ఆయన పాదరక్షగా వాడుండొచ్చు. వారాహిని పూజిస్తాడు, అది మాకు తెలుసు వారాహి ఉపాసకులుగా. కాబట్టి ఆయన ఎక్కడ తప్పు చేయడు, చేసి ఉండడు. దానికి ఎటువంటి దోషం లేనటువంటి పాదరక్షల్ని ఆయన వాడుంటారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము.